వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ఇవాళ ఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమయ్యే ముందరే దీని మీద చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే దీనికి జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతారా అవ్వరా, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అవుతారా, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వచ్చినా రాకపోయినా కానీ ఎమ్మెల్యేలు వస్తారు అని అంచనా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఎవరూ కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. రాకపోగా ఒక డిమాండ్ పెట్టారు. ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తే మేము అసెంబ్లీకి వస్తామని ఒక డిమాండ్ పెట్టారు. అయితే వీరి మీద చర్యలు ఉంటాయి, ఎవరు కూడా అటెండ్ అవ్వలేదు కదా, ఎందుకు ఇప్పుడు చర్యలు ఉంటాయని క్వశ్చన్ మార్క్ వస్తుందంటే ఒక 3 రోజులు వెనక్కి వెళ్తే స్పీకర్ అయ్యన్న పాత్రుడు జాతీయ సాధికారిత మహిళా సాధికారిత జాతీయ సదస్సులో కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటల తర్వాత మనం కంటిన్యూ చేద్దాం, విందాం. సభాపతిగా ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్. వేదిక పేరున్న పెద్దలందరూ కూడా ఆలోచించాలా. ఏంటి ఆ వేదన అంటే, మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతాను. ఈరోజు ఇందాక చెప్పాను, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టిని తేవచ్చు కదా, ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి, పెద్దలు పురంధేశ్వరి గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మనం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్యంలో ఉన్న విలువల ఆదర్శాలు. సో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు పార్లమెంటు స్పీకరు అక్కడే ఉన్నారు, ఇటు డిప్యూటీ చైర్మన్ ఈయన కూడా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తను కూడా అక్కడే ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరు కూడా మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ నుంచి అటెండ్ అవ్వలేదు. మరి ఈ ఎమ్మెల్యేల మీద చర్యలు ఉంటాయా? ఎందుకంటే నో వర్క్ నో పే అని అన్నారు. ఒకవేళ చర్యలు ఉంటే ఆ చర్యలు ఎవరు తీసుకోవాలి? అసలు చట్టం ఏం చెప్తుంది వీళ్ళ గురించి? అండ్ గతంలో ఎవరూ కూడా ఈ విధంగా బాయ్కాట్ చేయలేదు అసెంబ్లీ సమావేశాలు. బాయ్కాట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి చర్యలు వర్తించాయి? ఇవన్నీ కూడా మాట్లాడదాం. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు యూటీవీ సీఈఓ పొలిటికల్ అనలిస్ట్ శివారాచర్ల గారు. హలో సార్. సో నో వర్క్ నో పే అని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు అన్న మాటలు మనం విన్నాము. ఈ నో వర్క్ నో పే అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తిస్తుంది, మరి ఇది ఎమ్మెల్యేలకు వర్తిస్తుందా? స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన దాన్ని పొలిటికల్ సెన్స్లో చూడాలా, స్పీకర్ సెన్స్లో చూడాలన్నది కొంచెం డైలమా ఉంటుంది. ఆయనే ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవడానికి ఉన్న హక్కు అసెంబ్లీ స్పీకర్ గారిది. అదే సమావేశంలో పార్లమెంట్ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా గారు ఉన్నారు. కానీ ఓంప్రకాష్ బిర్లా గారు ప్రత్యక్షంగా దీంట్లో కలగ చేసుకోరు. ఆయన ఓన్లీ పార్లమెంట్, అది కూడా లోక్సభ సంబంధించినంత వరకు మాత్రమే ఉంటారు. అయితే అసెంబ్లీ స్పీకర్లకి లోక్సభ స్పీకర్ల మధ్యలో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ దే కెన్ గో ఫర్ ఎ డైరెక్షన్, బికాజ్ ఈజ్ అ బిగ్గర్ హౌస్, పెద్ద హౌస్కు ఉన్నారు కాబట్టి అందులో సీనియర్ కాబట్టి అడగొచ్చు, కానీ దిశానిర్దేశం చేయరు. ఏదైనా సలహాలు మాత్రమే చెప్తారు లోక్సభ స్పీకర్లు అసెంబ్లీ స్పీకర్లకి. అదే ఈ అసెంబ్లీ స్పీకర్ గారే ఆయన ఆవేదన నుండి, ఆయన మనసులో ఉన్న ఆలోచన కావచ్చు, లేదా తను తీసుకోవాలనుకున్న చర్యకు సంబంధించిన దాన్ని ఈ సమావేశంలో బయటపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీస్కి పోకుంటే కట్ చేస్తారు, నో వర్క్ పని చేయకుంటే పే తీసుకోకూడదు కదా అని ఉంది. నెంబర్ 1 ఏంటంటే ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఆఫీస్ అనేది లేదు. అసెంబ్లీ ఈజ్ నాట్ దేర్ ఆఫీస్. ప్రజాప్రతినిధులకి అసెంబ్లీ అనేది ఆఫీస్ కాదు. అంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులాగా రోజు వచ్చి సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ రోజు ఆడ కూర్చోరు. అక్కడే మనకు గవర్నమెంట్ ఉద్యోగుల ఆఫీస్ వేరు, ఎమ్మెల్యేలు ఎంపీలు లేదంటే ఎమ్మెల్సీలు పోయే చట్టసభలు, అది అక్కడ లోక్సభ రాజ్యసభ కావచ్చు, ఇక్కడ శాసనసభ శాసనమండలి కావచ్చు. మనం శాసనసభ గురించి మాట్లాడదాం. శాసనసభకు వాళ్ళు రోజు రారు కదా, సమావేశాలు ఉన్నప్పుడే రావాలి. ఆ సమావేశాలు గరిష్టంగా సంవత్సరాలు ఎన్ని జరుగుతాయి? ఈ మధ్య కాలంలో అయితే 30-35 రోజులు జరుగుతున్నాయి ఒక సంవత్సరంలో. ఆ 30-35 రోజులు చేసింది వాళ్ళ పనే. మరి మిగిలిన రోజులంతా వాళ్ళు 11 నెలల పాటు చేసినంత పని చేయనట్లు అనుకోవాలా? స్పీకర్ గారి మాటల్లో
ద్వంద్వ అంటే ద్వైతీభావన ఉంది, రెండు రకాలుగా ఉంది. ఓకే. ఆయనకు ఒక బాధ ఉండొచ్చు, ఇంకొకటి ఏమంటే కన్సర్న్ కూడా ఉండొచ్చు. వీళ్ళు గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా అనొచ్చు. సరే, వైసీపీ వెళ్తుందా లేదా అనేది మనం ఫర్దర్గా మాట్లాడదాం. అయితే ఈ పాయింట్ దగ్గర చూసినప్పుడు వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సింది అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాత్రమే, పార్లమెంట్ స్పీకర్ కాదు. రెండో పాయింట్ నేను చెప్పినట్టుగా వాళ్ళు ప్రజాప్రతినిధులే కానీ ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వాళ్ళ పని అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే సమావేశాలు రావటం, మిగిలినంతా కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో తిరగటం, ఆ నియోజకవర్గ పనులు ఏమన్నా ఉంటే అటు మంత్రుల దగ్గరికి, సెక్రటరీ దగ్గరికి, సీఎం గారి దగ్గరికి పోవటమే. అంటే వాళ్ళదంతా కూడా ఫీల్డ్ వర్కే, ఆఫీస్ వర్క్ కాదు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని ఇలా కంపేర్ చేయడం అనేది అది కరెక్ట్ సరైంది కాదు అక్కడ. సో నో వర్క్ నో పే అనేది ఏ ఎమ్మెల్యేకి, ఏ పార్టీ ఎమ్మెల్యేకైనా ఎవరికి కూడా వర్తించదు, అది వర్తించదు. రెండోది సభలకు సమావేశాలకు ఎందుకు రావట్లేదు అనేది అడుగుతా ఉన్నారు అనమాట. సో వైసీపీ గెలిచినప్పుడు చెప్తుంది, మీరు మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తాము, అప్పుడు మేము వచ్చి పాల్గొంటాం అన్నారు. అది సరే, దాని మీద డిఫర్ కావచ్చు. ఎందుకంటే చట్టం ఏం చెప్తోంది, మీకు 10% సీట్లు వస్తేనే గుర్తింపున్న ప్రతిపక్ష నాయకుడు హోదా వస్తుంది. 10% సీట్లు రావాలి. అంటే 175లో 17.5 కాబట్టి మనం లోయర్ సైడ్ 17 చేద్దాం. 17 పైన ఉంటే 18, లేక 17 లేక 18 సీట్లు రావాలి. 17 సీట్లు వస్తేనే ఆయనకు చట్ట ప్రకారం అంటే రాజ్యాంగం ప్రకారం హక్కు వస్తుంది. రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది ప్రభుత్వం, అంటే స్పీకర్ అంటే అనివార్యంగా అంటే వెనక నుంచి ప్రభుత్వం చెప్పిందే వింటారు కాబట్టి వాళ్ళ నిర్ణయం. సో ఈ నిర్ణయం తీసుకునేది స్పీకర్ అంటారు. ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో కానీ ఎవరి పరిధిలోకి రాదు, కోర్టు పరిధిలోకి రాదు. ఎందుకంటే మీకు రాజ్యాంగంలో మీకు చెప్పింది ఏంటి, మనకు ఇది అసలు చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిపక్ష హోదా అనేది మనకు 1969లో వచ్చింది. అంతకుముందు ప్రతిపక్ష హోదా అనే పదం లేదు, అధికారిక ప్రతిపక్ష హోదా అనేది లేదు. 1951 పార్లమెంటు కానీ 55 కానీ మనకి ఎప్పుడు అది లేదు. అది మనకు 1969లో వచ్చింది అది ప్రతిపక్ష హోదా ఇవ్వటం అనేది మనకు వచ్చింది అది. సో అప్పటి నుంచి చాలా సంవత్సరాల పాటు ఖాళీగా ఉంది. మనకు అసలు ఎందుకు రాహుల్ గాంధీ ఉన్నాడు 2014 నుంచి 2024 మధ్యలో ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు. ఇప్పుడు 99 సీట్లకు వచ్చేవాడు ఇప్పటికి వచ్చింది. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు 94-99 మధ్యలో పి జనార్దన్ రెడ్డి గారు అనధికారికంగా ఉన్నారు తప్ప అధికారికంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు. చట్ట ప్రకారం ఏంటంటే 10% సీట్లు వస్తేనే ఇవ్వాలని ఉంది. కాబట్టి ఇక్కడ మేము ఇవ్వము అని చెప్పారు కాబట్టి అది సమర్థనీయమే, అది చట్ట ప్రకారం అది సమర్థనీయమే. మరి చట్టం లేదు కాబట్టి ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, దాన్ని ఆపలేరు. అది స్పీకర్ విచక్షణ ఉంది. స్పీకర్ ఎవరు సలహాతో పనిచేస్తారని జనరల్గా అధికార పార్టీ ఉంటుంది, లేదా తను స్వయంగా అనుకున్నా కానీ చేయొచ్చు. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ డిమాండ్ చేయలేదు. వాళ్ళు కోర్టుకు పోలేరు, ఎక్కడ కోర్టుకు పోయినా కానీ అదే చెప్తుంది, రాజ్యాంగంలో ఉన్నదే రాదు. ఇలాంటి సందర్భంలో అయ్యన్న పాత్రుడు గారు గత రాజకీయాలు ఆయన ఏంటంటే ఫైటర్, ఆయన టీడీపీలో ఉన్న రోజులు ఆయన ఎక్కువ ఒకరు ఉండేవారు, డైరెక్ట్గా ఆయన దాడులకు దిగేవారు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రత్యర్థుల మీద దాడి దిగేవారు. అలాంటి ఆయన ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చాలా టాక్ట్ఫుల్గా స్పీకర్లను ఎన్నుకున్నారు. టైగర్ అనిపించుకున్న కోడెల సుప్రసాద్ అంటే ఆయన చాలా డాషింగ్ పర్సనాలిటీ, డైనమిక్గా ఆయన తీసుకెళ్లి స్పీకర్ హోదాలో పెట్టారు. ఒక రకంగా ఏంటంటే ఆయనకు మూకుతాడు వేశారన్నట్టుగా ఆ రోజు టీడీపీ పక్షాలే అనుకున్నాయి. ఆయన తర్వాత ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఇంకా అసలు ఆయన ఆపలేము, ఆయన్ని అదే మంత్రిగా ఉన్న ఎమ్మెల్యేగా ఆపలేము. అలాంటి ఆయన తీసుకొచ్చి తక్కువ మాట్లాడే అవకాశం స్పీకర్ పదవిలో పెట్టారు అనమాట. ఒక రకంగా ఇలా పరోక్షంగా కంట్రోల్ చేసినట్టుగా అనుకోవాలి. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని కోరుకుంటే గతాన్ని మర్చిపోయి ఆయన 1985 నుంచి 83 నుంచి ఉన్నారు. ఆయన ఒకసారి 2 సార్లు ఓడిపోయినారు, 89లో ఒకసారి, 2009లో అనుకుంటా ఒకసారి ఓడిపోయినారు. సీనియర్ ఆయన కోపాన్ని తాపాన్ని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డితో పిలిపించుకొని పర్సనల్గా పిలిస్తే వస్తారు, రాకుండా ఇది అసెంబ్లీ కాదు వాళ్ళ ఆఫీస్కి వస్తారు. జరిగిపోయింది, మీరు రండి, మీకు ప్రతిపక్ష హోదా రాదు, మీరు అడుగుతున్న రెండోది ఏంటి, తగిన సమయం ఏమంటున్నారు కదా, మీకు చట్ట ప్రకారం వచ్చే సమయం కన్నా ఎక్కువ సమయం నేను ఇస్తాను. చట్ట ప్రకారం ఎంతమంది సభ్యులు ఉంటే సభ్యుడికి ఎంత అని చెప్పి అది ఇస్తారు, లెక్క ఉంటుంది. అది దానికన్నా నేను ఎక్కువ ఇస్తాను. మీరు మాట్లాడుతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మీకు మైకు డిస్టర్బెన్స్ లేకుండా నేను చూసుకునే బాధ్యత. అలా కన్విన్స్ చేసి సభ తెచ్చుకుంటే స్పీకర్ పాత్రకి న్యాయం చేకూర్చినట్లు అవుతుంది. అంతేగాని ఇలాంటి సదస్సుల్లో లేని చట్టాల గురించి మాట్లాడితే అంతగా ఔన్నత్యం కాదు అది. అంటే ఇప్పుడు గతంలో మనం వెళ్ళి చూసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు బాయ్కాట్ చేశారు, జయలలిత బాయ్కాట్ చేశారు, సీనియర్ ఎన్టీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేశారు. మరి వాళ్ళ టైంలో ఏమైనా చర్యలు తీసుకునే విధంగా అప్పుడేమైనా ఆలోచనలు జరిగాయా? అసలు ఖచ్చితంగా అలాంటి ఆలోచన ప్రయత్నాలు జరగలేదు. మీకు అందరికీ తెలిసి జయలలిత ఆ రోజు ఎంజీఆర్ చనిపోయిన తర్వాత తమిళనాడు అసెంబ్లీలో ఉన్నప్పుడు
దురుసుగా ప్రవర్తించి ఆల్మోస్ట్ ఆమె చీరలు లాగితే ఆమె అదే అట్లా చెదిరిన జుట్టు చీరతో బయటకు వస్తూ చెప్తుంది అనమాట, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని చెప్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారి విషయం ఎక్కువ మందికి తెలియదు. 1983 నుంచి 89 వరకు ఆయన అంటే మధ్యలో 85 ఎన్నికలు కూడా గెలిచి సీఎంగా ఉన్నప్పుడు, తర్వాత 89లో ఓడిపోయారు. ఒక సంవత్సరం పాటే నాకు తెలిసి వచ్చింది, ఎక్కువ రోజులు రాలేదు ఆయన. అంటే ఇక్కడే దాడి, అంటే ఆయన నన్ను అవహేళన చేస్తున్నారు మాట్లాడేట్లు ఇలాంటి కారణంతోనే ఆయన శాసనసభ నాకు తెలిసి కనీసం అంటే 2.5 సంవత్సరం పోలేదు, ఇంకా దానికంటే ఎక్కువ రోజులు కూడా ఉండొచ్చేమో. అంటే నాకు తెలిసి 1990 తర్వాత ఆయన శాసనసభకు పోయింది లేదు. ఆ రోజు టీడీఎల్పీ ఉపాధ్యక్షుడు ఉపనాయకుడిగా ఉన్న కోటగిరి విద్యాధరరావు ఉంటారు. తర్వాత కాలంలో ఆయన ఇదిగా మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా అయ్యారు. కోటగిరి విద్యాధరరావు గారే టీడీఎల్పీ ఉపనాయకుడు ఉన్న ఆయన సభలో నాయకత్వ బాధ్యతను నడిపించేవారు. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా సన్నిహితమై, అంటే వీళ్ళకు ఎన్టీఆర్ లేడు కాబట్టి వీళ్ళకి ఎక్కువ పనిచేసే అవకాశం వచ్చింది. అది తర్వాత కాలంలో మనకు బాగా తెలిసింది 2014-19 మధ్యలో, ఐ థింక్ 2018లో అనుకుంటాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్తారు, మీరు అవహేళన చేస్తున్నారు, నన్ను మాట్లాడేయట్లేదని చెప్పి ఆయన ఒక రకంగా సింపథెటిక్ మూడ్లో అందరికీ నమస్కారం పెడుతూ బయటికి వెళ్ళి వాకౌట్ చేస్తారు, ఇంకా నేను రానని చెప్పి వెళ్ళిపోతారు. అది కూడా మోర్ దాన్ ఇయర్ ఉంటుంది. ఆ తర్వాత 2023 చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి గురించి కొంతమంది వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారని చెప్పి సభలో పెద్ద ఎత్తున ఘర్షణ జరగటం, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అవమానాలు చేస్తారా, నేను కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కోసం చెప్పి ఆయన కూడా బయటకు వెళ్ళటం జరిగింది. ఆ ఏ సందర్భంలో రానిది ఈ సందర్భంలో తొలిసారికి ఇలాంటి చర్చ వస్తుందన్నమాట. మీరు సభకు రాకుంటే డిస్క్వాలిఫై చేస్తాను, చర్యలు తీసుకుంటాను వచ్చిందనమాట. ఈ సందర్భంగా అసలు ఏంటి చట్టం ఏం చెప్తుందనే చర్చ మనము మాట్లాడాల్సిన అవసరం. అంటే నో వర్క్ నో పే ఒకసారి దాన్ని ఇంకోసారి కన్సిడర్ చేస్తే, ఇప్పుడు రాని ఎమ్మెల్యేలకి జీతం వరకు స్పీకర్ ఆపేయొచ్చా వాళ్ళకి ఇవ్వకుండా? ఎందుకంటే చాలా మంది కూడా ఈ అంశం తర్వాత తెర మీదకి తీసుకొని వస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అసలు శాలరీయే తీసుకోలేదు సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఆయన అసలు ఆ నిధులనే ఆయన తీసుకోవట్లేదని చెప్తూ ఉన్నారు. స్పీకర్కి చర్య ఉంది కాబట్టి ఆయన శాలరీ ఆపని చెప్పొచ్చు, మళ్ళీ దాన్ని తెచ్చుకోవడానికి వీళ్ళు కోర్టుకు పోవాల్సి వస్తుంది. అయితే సమస్య శాలరీ కాదు, శాలరీ కోసం ఏ ఎమ్మెల్యే కూడా ఎదురు చూసే పరిస్థితి లేదు. ఆర్థికంగా ఎమ్మెల్యేలు ఎవరు గవర్నమెంట్ ఇచ్చే శాలరీ మీదనో దీని మీద ఆధారపరిస్థితి లేదు. అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, మీరు సభకు హాజరు కాకుండా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాము, డిఫాల్ట్ డిస్క్వాలిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు అనమాట. దాని చుట్టూ చర్చ జరుగుతుంది అక్కడ. సో అసలు డిస్క్వాలిఫై చేయాలంటే చట్టం అసలు ఏం చెప్తుంది సార్? అది సో ఇది ప్రధానమైన అంశం. ఇంతవరకు చర్చ మనకు ఇదంతా చూస్తున్నప్పుడు మొత్తము భారతదేశ చరిత్ర ఇంతవరకు ఎవరు కూడా సభకు హాజరు కాలేదు కాబట్టి డిస్క్వాలిఫై అయిన సంఘటన లేదు. అలాంటి సంఘటన ఇంతవరకు దేశంలో ఎక్కడా లేదు. సభకు హాజరు అంటే ఎన్నికల్లో అవినీతికి పాల్పడ్డారనో మాల్ ప్రాక్టీస్ చేశారో అని చెప్పి ఎన్నిక రద్దయిన సంఘటనలు మనకి ఇందిరాగాంధీ దగ్గర నుంచి అనేక మంది ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా 2-3 జరిగింది అట్లా. కానీ సభకు సమావేశాలకు హాజరు కాలేదు కాబట్టి డిస్క్వాలిఫై అయిన సంఘటన భారతదేశంలో ఇంతవరకు లేదు. ఇప్పుడు కరెంట్గా ఒకటి మణిపూర్లో మాత్రం ఒకటి డిస్కషన్లో ఉంది, ఒక 4 ఎన్పీపీ సభ్యుల మీద మాత్రం డిస్కషన్లో ఉంది, ఇంకెవరి మీద కూడా చర్యలు జరగలేదు. ఇక్కడ చట్టం ఏం చెప్తుందంటే, మనకు రాజ్యాంగంలో 2 ఆర్టికల్స్ ఉన్నాయి, ఒకటి 194, ఇంకొకటి 101. ఈ 101 అనేది పార్లమెంట్కి సంబంధించింది, 194 వచ్చేసి అసెంబ్లీకి సంబంధించింది. 2 చర్యలు ఒకటే. అయితే పార్లమెంట్ పరిధిలో 101 ఉంటుంది, ఆర్టికల్ 101(4) ఉంటుంది, ఇక్కడేమో 194 ఉంటుంది అనమాట. ఎవరైనా సభ్యులు, ఏ చట్టసభలో సభ్యులైనా 60 రోజుల పాటు వరుసగా 60 రోజుల పాటు వరుసగా అనే పదం ఇంపార్టెంట్, వరుసగా హాజరు కాకుంటే ఆ సీటు వేకెంట్ అయినట్టుగా ప్రకటించబడుతుంది. డిఫాల్ట్గా అది సీటు ఖాళీగా ఉన్నట్టుగా ప్రకటించబడుతుంది అనేది చట్టం ఉంది. సో ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే 60 రోజులు. అయితే ఈ 60 రోజులు ఎలా కౌంట్ చేయాలన్న దగ్గర ఎక్కువ మందికి అవగాహన రావాల్సి ఉంది. వరుసగా అన్న పదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మామూలుగా శాసనసభ అయినా పార్లమెంట్ అయినా సంవత్సరంలో మనకు 3 సెషన్స్ ఉంటాయి మేజర్గా. ఒకటి బడ్జెట్ ఉంటుంది, మనకు ఫిబ్రవరిలో జరుగుతుంది. తర్వాత ఫిబ్రవరి, ఏప్రిల్, మే 2-3 నెలల పాటు ఎక్కువ లాంగెస్ట్ సెషన్స్ అంటే బడ్జెట్ 2-3 నెలల పాటు జరుగుతుంది. తర్వాత మాన్సూన్ వర్షాకాలం ఉంటుంది, తర్వాత వింటర్ శీతాకాలం ఉంటుంది. వర్షాకాలం అంటే జూలై నుంచి సెప్టెంబర్ జరుగుతుంది, వింటర్ నవంబర్ డిసెంబర్లో వింటర్ జరుగుతుంది. ఈ 3 సెషన్లు జరుగుతాయి. ఒక సమావేశము ఉంది అని ఎట్లా తెలియాలంటే, గవర్నర్ సమన్స్ ఇస్తాడు, అంటే నోటీస్ ఇస్తాడు, పలానా తారీఖు నుంచి మీ సభ, అది అసెంబ్లీనా అంటే శాసనసభ, శాసన మండలి, మన శాసనసభ జరుగుతుంది కాబట్టి సభ్యులందరూ విధిగా హాజరు కండి అని చెప్పి ఇస్తారు, దాని సమన్స్ ఇస్తారు. ఒక 10 రోజులు నోటీస్ ఇస్తారు. దాని తర్వాత సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం యావరేజ్ మీద ఈ మధ్య బాగా తగ్గిపోయింది, 5 రోజులు 10 రోజులు ఇట్లా జరుగుతూ ఉంది. ఈ సమావేశము మన దాని మీద చూపిస్తున్నారు ఓవరాల్గా, ఐ థింక్ అది పార్లమెంట్ అనుకుంటాను, ఎన్ని రోజులు జరుగుతుంది అని ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ సెషన్ నాకు తెలిసి 10 రోజులు అనుకుంటాను, ఇప్పుడున్న సెషన్ ఉంది, ఈ 10 రోజులు సెషన్ ఉంది. ఈ 10 రోజుల్లో హాజరు కాకపోయినా కానీ సభ్యుడికి ఏం కాదు, ఎందుకంటే చట్టం చెప్పేది వరుసగా 60 రోజులు అంటుంది.
ఓకే. వరుస. కానీ ఇప్పుడు సభ జరుగుతుంది 10 రోజులు కాబట్టి అది జరగదు. మరి 60 రోజులు అనే కౌంట్ ఎలా వస్తుంది అనే దానికి ఏంటంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్లో అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనకు శీతాకాల సమావేశాలు నవంబర్ డిసెంబర్లో జరగాలి. అది కూడా ఒక 10-15 రోజులు వచ్చింది అనుకోండి. సో మొత్తం మీద ఒక 25 రోజులు వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. లేదా గతంతో పోల్చుకుంటే అంటే 2024 జూన్ నుంచి పోల్చుకుంటే నాకు తెలిసి ఈ రోజుకి 38 రోజులు 40 రోజుల్లో సభ జరిగింది. మధ్యలో కంటిన్యూటీ లేదు, వరుసగా అనేది జరగలేదు. ఈ వరుసగా అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఎట్లయితే సమన్స్ ఇచ్చాడో ఎక్కువ రోజులు గ్యాప్ అర్జెంట్ అయింది అనుకోండి, ఒక నెల 2 నెలలు అర్జెంట్ అయింది అనుకోండి. ఇప్పుడు ఈ రోజు అయిపోతుంది 10వ తారీఖు, మళ్ళీ నవంబరు, అంటే దాదాపు ఒక 45-50 రోజులు సమావేశాలు లేవు. అప్పుడు ఏం చేస్తారంటే గవర్నర్ ప్రొరోగ్ చేస్తాడు సమావేశాన్ని, సెషన్స్ని ప్రొరోగ్ చేస్తాడు. సెషన్స్ని ప్రొరోగ్ చేయడం అంటే ఎండ్ చేయడం అనమాట. ఈ సెషన్స్ ఇంతటితో ముగిసిపోయినాయి అంటే రోజువారీ కార్యక్రమాలు ఆగిపోతాయి. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ రోజువారీ పనులకు వెళ్ళిపోతారు తప్ప ఇంకా సమావేశాల గురించి అటెన్షన్ ఉండదు. ఆ పనులకు వెళ్ళిపోతాయి. ఆ ప్రొరోగ్ చేసినప్పుడు ఏంటంటే ఆ సెషన్స్ అందరితో ఎండ్ అయిపోయినాయి. తర్వాత సెషన్స్ ఈ ఉదాహరణలో మనకు వింటర్లో శీతాకాలం మళ్ళీ నవంబర్లో వస్తుంది అనుకోండి. మరి సపోజ్ నవంబర్ 10వ తారీఖు నుంచి శీతాకాల సమావేశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ శాసనసభ. అప్పుడు గవర్నర్ గారు ఏం చేస్తారంటే అక్టోబర్ చివరిలోనో నవంబర్ మొదట్లోనో మళ్ళీ మనకు శీతాకాల సమావేశాలు నవంబర్ 10వ తారీఖు నుంచి ఉన్నాయని చెప్పి సమన్స్ ఇస్తారు సభ్యులకి. అంటే ఆ సెషన్ మళ్ళీ అక్కడి నుంచి యాక్టివ్ అవుతుంది. ఈ మధ్యలో ఏదైతే ప్రొరోగ్ చేసి ఎండ్ చేశారో ఆ సమావేశాల సంఖ్య అంతా మళ్ళీ జీరోగా తీసుకుంటారు. వీళ్ళు ఆబ్సెంట్ అయినవన్నీ దాదాపు 20 రోజులు ఆబ్సెంట్ అయ్యారు కదా, జీరో అవుతుంది. మళ్ళీ వీళ్ళ అటెండెన్స్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? కొత్త సెషన్ నుంచి మొదలవుతుంది. అంటే ఒక విద్యార్థి ఒక క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్కి పోయినప్పుడు ఎట్లా అటెండెన్స్ మారిపోతుందో ఇక్కడ కూడా అంతే అనమాట. ఒక సెషన్కి 60 రోజులు అనేది కంటిన్యూస్గా 60 రోజులు కదా, ఒక సంవత్సరంలో 5 సంవత్సరాలని కాదు, ఒక సెషన్లో 60 రోజులు. ఆ సెషన్ అనేది ఏంటంటే ప్రొరోగ్ చేయకుండా ఉంటే, ఫర్ సపోజ్ గవర్నర్ గారు ఇప్పటి నుంచి వచ్చే 2 ఏళ్ళు ప్రొరోగే చేయలేదు అనుకోండి, ఎప్పుడు ప్రొరోగ్ చేయాలన్నది గవర్నర్ ఎవరు సలహాతో చెప్తారంటే క్యాబినెట్ సలహాతోనే చేస్తారు ఆయన. క్యాబినెట్ సరే వీళ్ళ సంగతి తేలుద్దామని చెప్పేసి వచ్చే 2 రోజుల పాటు అంటే 60 రోజులు సమావేశాలు జరిగేంత వరకు ప్రొరోగ్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఈ చట్టం అనేది ఫోర్స్లోకి వస్తుంది. అది ఇక్కడి నుంచి మొదలు పెడితే అంటే ఈ రోజు ఒకటే, ఇంతకుముందు మనకు జూలైలోనూ ఆగస్టులోనూ ప్రొరోగ్ అయిపోయింది. కాబట్టి వీళ్ళ కౌంట్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈ రోజు ఒకటి, ఇక్కడి నుంచి 60 రోజుల పాటు సభలు అంటే సమావేశం జరగాలి. ప్లస్ 4 రోజులు వరుసగా ఏమంటారు గ్యాప్ ఉండకూడదు. మళ్ళీ 4 రోజుల గ్యాప్ ఉంటే రీసెట్ అయిపోతుంది 4 days అది. ఇప్పుడు ఒక్కోసారి ఒక రోజు 1 గంట వాయిదా పడుతుంది, 2 గంటల వాయిదా పడుతుంది, 1 రోజు వాయిదా పడుతుంది, 2 రోజులు వాయిదా పడుతుంది. అలాంటివన్నీ కన్సిడర్ తీసేసి వరుసగా ఉన్నప్పుడు 60 రోజుల పాటు అంటే ప్రొరోగ్ లేకుండా 60 రోజుల పాటు సభ జరిగితేనే ఇది 60 రోజులు కౌంట్ అవుతుంది. కాబట్టి వైసీపీ వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అంటే ఈరోజు 1 నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ 60 రోజుల సమావేశాల పాటు అంటే యావరేజ్ మీద మన 10 ఉంది, ఒక సెషన్లో 10 ఉంది. మేబీ మనకు ఒక బడ్జెట్కి వెళ్తే ఒక 25-30 రోజులు వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఒక 10 రోజులు, తర్వాత నవంబర్ డిసెంబర్లో 10 రోజులు 20 రోజులు, డిసెంబర్లో ఒక 30 రోజులు 50 రోజులు తీసుకున్నా మళ్ళీ తర్వాత వచ్చే వర్షాకాలం సమావేశాలు ఇన్ని రోజులు జరిగిన తర్వాతనే ఈ చట్టం గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది టూ అర్లీ టు టాక్. ఇది స్పీకర్ గారికి అందరికీ తెలిసే ఉంటుంది, కాకుంటే వాళ్ళు రాజకీయంగా మాట్లాడుతున్నారు అనుకోవాలి. అది ఈ 60 రోజుల చట్టం అనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది కంటిన్యూటీ ఈజ్ ఇంపార్టెంట్, అందుకే వరుసగానే పదాన్ని వాడారు. ఈ వరుసగానేది ఏంటంటే సెషన్స్ ప్రొరోగ్ కాకుండా సెషన్స్ కంటిన్యూస్గా ఉన్న రోజుల్లో మొత్తం 60 రోజులు హాజరు కావాలి. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, సభలో హాజరు అయ్యాడా లేదంటానికి చట్టం ఏం చూస్తుందంటే నువ్వు లోపల కూర్చున్నావా, టీవీలో కనపడ్డావు అనేది కాదు, అటెండెన్స్ సీట్లో సంతకం పెట్టావా లేదనేది. స్పీకర్ గారు ఒక మాట చెప్పారు, వాళ్ళు ఒక రోజు దీన్ని డిస్క్వాలిఫికేషన్ తప్పించుకోవడానికి ఒక రోజు వచ్చి సంతకం పెట్టిపోయారు, దాన్ని పట్టించుకొని అన్నారు. స్పీకర్ గారు పట్టించుకోకపోయినా కోర్టు పట్టించుకుంటుంది. కోర్టుకు ఏంటంటే ఎవిడెన్స్ అసెంబ్లీలో ఆ సెక్రటరీ జనరల్ దగ్గర ఎవరి దగ్గర ఇది అటెండెన్స్ షీట్ ఉంటుంది కదా, అక్కడ సంతకం చేసామంటే సభ్యుడు హాజరైనట్టుగానే చూడాలి. ఇందాక చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగి లోపల పని చేసిన చేయకపోయినా ఆయన పంచింగ్ మిషన్ మీద తంబేసిపోతే అతను అటెండ్ అయినట్టుగానే చూసుకుంటారు, అది ఉంటుంది అనమాట. సో ఇప్పటి నుంచి ఏంటంటే దాన్ని బహుశా అక్కడి నుంచి తీసేసి స్పీకర్ గారు తన దగ్గర పెట్టుకుంటారేమో చూడాలి. సో డిస్క్వాలిఫై చేయడానికి ఉంది ఈ 60 రోజుల చట్టం ఒక్కటే. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ 60 రోజుల చట్టం అయితే ఇప్పుడైతే అప్లికేబుల్ అయ్యేలాగా అసలు ఎట్లా కనిపిస్తుంది? ఇన్ని రోజులు ప్రొరోగ్ చేయకుండా ఎలా ఉంచుకోగలుగుతారు? సంవత్సరానికి ఒకసారి చేయాల్సి వస్తుంది. చేయాలని చట్టం లేదు, కానీ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే డిపార్ట్మెంట్ తమ పని తను చేసుకొని పోవాలి కదా. లేదంటే ఏంటంటే ఈ సభల కోసమే వాళ్ళ అటెండెన్స్ మొత్తం యాక్టివిటీ పెట్టుకోవాలి. ఇప్పుడు సభ జరుగుతున్నప్పుడు ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకోవడం ఇదంతా యాక్టివ్ ఉండాలి, దీన్ని టైం కేటాయించుకోవాలి కదా. ప్లస్ అది ఒక సాంప్రదాయం కూడా కాదు, కొత్త సాంప్రదాయాన్ని తీసుకొస్తారని చెప్పి నేను అనుకోండి. ఇన్ని రోజుల పాటు జరుగుతుంది. నాకు తెలిసి భారతదేశ చరిత్ర మొత్తం మీద ఒకే ఒకసారేమో 70 రోజులు జరిగిందండి. అది ఉత్తరప్రదేశ్లో ఎప్పుడు 1971 జరిగింది నేను చూసిన చరిత్రలో. ఆ తర్వాత ఎప్పుడు లేదు. అది మన దగ్గర కూడా స్క్రీన్ వస్తుంది, యావరేజ్ మీద చూడండి పార్లమెంట్ ఎన్ని రోజులు పనిచేస్తుందని చూడటానికి. లాస్ట్ మనకు పడిపోతూ వస్తుంది 55 రోజులు ఒక చార్ట్ చూస్తే మీరు
17 వచ్చేటప్పటికి 55 రోజులే పనిచేస్తుంది. అంతకుముందు 66 రోజులు, అంతకుముందు 71 రోజులు ఉంది. మొట్టమొదటి పార్లమెంటు మాత్రమే 135 రోజులు పనిచేసింది. ఇంకా తర్వాత తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు 55 రోజుల్లో ఉందన్నమాట. పార్లమెంటే పనిచేయనప్పుడు అసెంబ్లీ ఎన్ని రోజులు పనిచేస్తుంది, అంతకన్నా ఎక్కువ పనిచేస్తాం అనుకోను. ఇప్పుడు చూసిన ప్రకారమైన మ్యాక్సిమం అంటే 50-60 రోజులే పనిచేస్తాం ఒక సంవత్సరంలో. దాంట్లో ప్రొరోగ్ చేయటం అనేది టెక్నికల్గా అవసరం వీళ్ళకి, చట్ట ప్రకారం కాదు, వాళ్ళు వర్క్ చేసుకోవడానికి. కాబట్టి ఈ చట్టం ఇప్పట్లో అమలు కాదు. ఇది ఇంకా దీన్ని మాట్లాడుతున్నారు. స్పీకర్ గారు ఆయన పెద్ద మనసు చేసుకొని పెద్దరికం వహించేసి కూర్చోబెట్టి మీరు అడుగుతున్నది ప్రతిపక్ష హోదా ఇవ్వము, చట్ట ప్రకారం లేని మీకు ఇవ్వలేను, మీకు ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు. కానీ మీరు అడుగుతున్నది ఏం అడుగుతున్నారు? సమయం అడుగుతున్నారు. మీకు తగిన అంటే మీకు రావాల్సిన దానికన్నా మీ సంఖ్య కన్నా ఎక్కువ నేను ఇస్తాను, మీరు రండి అని చెప్పి కన్విన్స్ చేసి పెడితేనే ఆయనకు గౌరవం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మొత్తాన్ని నేను బాయ్కట్ చేస్తాను నాకు హోదా అది కూడా కరెక్ట్ కాదు. కొన్ని సమస్యలైనా మీరు వెళ్ళి మీకు ఓటేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడాలి. ఎస్, మీరు అన్నట్లే శివ సార్, ఇప్పుడు అసలు ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు జరగటం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే 1969 తర్వాత ప్రతిపక్షాన్ని తీసుకొని వచ్చారు. లేదు, 69 ఉంది మొదటి నుంచి, అధికారికంగా ప్రతిపక్ష హోదా ఇచ్చింది 69 నుంచి. సరే, అప్పటి నుంచి ఇచ్చారు. అప్పటి నుంచి కూడా మనకి ప్రతిపక్ష నేతలు ఎవరో ఒకరు ఉంటూ వస్తున్నారు. అంటే గతంలో ఎవరైనా కానీ కొన్ని కేసెస్ కన్సిడర్ చేస్తే ఈ 10% ఓట్లు, ఈ 10% కూడా రాకుండా గెలవకుండా ఎవరైనా వచ్చి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా సీట్లో కూర్చున్నారా? అంటే అనధికారిక పీజీఆర్ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 94-95 మధ్యలో పీజీఆర్ అనధికారికంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కదా. ఆయన గవర్నమెంట్ గుర్తించి లేకపోయినా ఆయన ప్రోటోకాల్ లేదు. కానీ కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వ్యవహరించేవారు. అంటే ఆయన ప్రోటోకాల్ ఉండదు. ఆయనకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రోటోకాల్ ఉండదు. కానీ సమావేశాల వరకు ఆయనే మాట్లాడుతున్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడుగానే గుర్తించబడతారు. మనం 2014 నుంచి 24 మధ్యలో రాహుల్ గాంధీని చూసాము, మల్లికార్జున ఖార్గే గారు కొద్ది రోజులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అనధికారికంగా ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించిన వాళ్ళే కదా. ఇదంతా కూడా అప్పుడున్న స్పీకర్ నిర్ణయం మేరకే జరిగింది. అంటే వీళ్ళకి సీట్లు రాలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన ఏమంటాము 10% సీట్స్ రాలేదు కదా. రాలేదు. కాకపోతే అయినప్పటికీ కూడా వాళ్ళు అంటే ఇప్పుడు మీరు చెప్పిన చట్టం ప్రకారం ఆ 10% కూడా వాళ్ళు గెలుచుకోలేనప్పుడు వాళ్ళు అటు అది ఏమంటారు ప్రతిపక్షంలో ఉండటానికి అర్హులు కాదు అసెంబ్లీలో. లేదమ్మా, తప్పు పొరపాటు పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉంటారు, అధికారిక హోదా ఉండదు. అధికారిక హోదా ఉంటే ఏంటి, ఆయనకు విధిగా కొన్నిట్లో బాధ్యత ఉంటుంది. బీఏసీ సమావేశంలో ఒక రోల్ ఉంటుంది. అధికారికంగా ఉన్నప్పుడు వాళ్ళకి చాలా హోదాలు ఉంటాయి అనమాట. ఏది అధికార ప్రతిపక్ష నాయకుడు కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని కమిటీలో ఉండాలి. అది ఉండదు అంతే. మనిషి ఉంటాడు, ప్రతిపక్షంలో ఉంటాడు, కానీ అధికారిక హోదా మాత్రమే ఉండదు. సరే, ఇప్పుడు ఈ కేసుకు వస్తే కనుక ఇప్పుడు మనం బయట జరిగే సంఘటనలు ఇప్పుడు కనుక చూసుకుంటే ఇప్పుడు అధికార పక్షం తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద ప్రతిపక్షం పోరాడుతుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం, ఈ విధానాల మీద, యూరియా సమస్యల మీద, వీటన్నిటి మీద కూడా ఈవెన్ రైతుల సమస్యల మీద మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను రిప్రజెంట్ చేయకుండా ఇలా దూరంగా ఉండటం ఎంతవరకు కరెక్ట్? అది వైసీపీకి ఒక రాజకీయ పార్టీగా నష్టం వస్తుంది. ఇదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చూసినప్పుడు అక్కడ అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ ఎక్కడ కట్టారని చూపిస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ఇదిగో నా హయాంలో 17 కాలేజీలకు వేసాము, 5 పూర్తయినాయి, 11 ఈ దశలో ఉన్నాయి, ఈ పలానా కాలేజీ పలానా దశలో ఈయనే అసెంబ్లీలో చూపిస్తే అది లైవ్ టెలికాస్ట్ వెళ్తుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా. ఆయన డిస్టర్బ్ చేస్తారు, మాట్లాడనియరు. కానీ మాట్లాడగలిగిన 5-6 నిమిషాలు ఆయన చెప్పాలనుకున్న మెసేజ్ వెళ్ళిపోద్ది. ప్రజలు కూడా చూస్తారనమాట. అరే అధికార పార్టీ ఏంటి తనకున్న బలంతో డిస్టర్బ్ చేస్తుంది, మాట్లాడనీయట్లేదు అనేది ఉంటుంది. అధికార పార్టీని డిఫెన్స్లో నెట్టొచ్చు, అది అవకాశం ఉంటుంది. సో ఆయనకు అధికార గుర్తింపు లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా నేను సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు నాకు ఇన్ని నిమిషాలను నాకు ఇవ్వండి, డిస్టర్బ్ చేయొద్దు. ఇద్దరే డిస్టర్బ్ చేయగలుగుతారు. ఒకటి పక్ష నాయకుడుగా ఉన్న శాసనసభ నాయకుడిగా ఉండే ముఖ్యమంత్రి చేయగలుగుతారు. రెండోది మినిస్టర్ ఉంటారు, శాసనసభ వ్యవహారాల శాఖ మినిస్టర్, ఆయన మన పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికి మాత్రమే రైట్ ఉంటుంది మధ్యలో డిస్టర్బ్ చేయడానికి, ఇంకా వేరే మంత్రులకు ఇవ్వడానికి లేదు. వాళ్ళిద్దరు ఎంతసేపు చేస్తారు? అట్లా అంటే చట్టాన్ని కౌలన్ షెడ్డర్ అని ఒక పెద్ద బుక్కే ఉంది, అసెంబ్లీలో ఎలా నడపాలనేది పెద్ద బుక్కే ఉంటుంది. మనకు 99-2004 మధ్యలో దాని గురించి ఏమంటారు మైసూరారెడ్డి గారు, రఘువీరెడ్డి గారు అంతా చాలా విపరీతమైన వాదన జరిగేది మరి. అలాంటి దాన్ని కోట్ చేస్తూ మళ్ళీ చర్చ వైపు తీసుకెళ్ళగలిగితే వైసీపీకి, రాజకీయ పార్టీకి చాలా మంచి జరుగుతుంది. అట్లాగే ప్రతిపక్షం లేకుండా అధికార పక్షం తనకు తాము ఈరోజు చూడండి ఏమైంది. యూరియా గురించి సమస్యల గురించి ఇదే టీడీపీ అధికార పార్టీ సభ్యులు కాళహస్తి తను బొజ్జల సుధీర్ మాట్లాడాడు, బొబ్బిల్ నుంచి బేబీ నాయన మాట్లాడు, వీళ్ళే యూరియా సమస్య గురించి వీళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళు అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి టోన్ డౌన్ చేసి మాట్లాడగలుగుతారు. కానీ సమస్య ఉంది మాకు. బొజ్జల సుధీర్ ఏం చెప్పాడంటే యూరియాతో పాటు గ్రోమర్ కూడా కొనండి, అప్పుడే తీసుకుంటామని చెప్తున్నారు, అది భారం అవుతుంది వద్దని చెప్తున్నారు. అలాంటిది ప్రతిపక్షం మాట్లాడింది అనుకోండి, వీళ్ళకి మైక్ కట్ చేసి వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడింది అదే కదా మాకెందుకు ఎవరు అనేది ఒక డిఫెన్స్లో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ గెలిచిన శాసనసభ్యులందరూ కూడా సభలకు వెళ్ళడం అనేది
చాలా చాలా అవసరం, ప్రజాస్వామ్యంలో అది అవసరం అది. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తప్పు చేస్తున్నారా అని చెప్పి కూడా ప్రజల నుంచి వస్తున్న మాట. ఎందుకంటే ఉపరాష్ట్రపతి విషయంలో కూడా మద్దతు విషయంలో ఒకటి అది సొంత పార్టీ నేతలే అన్నారు. ఇప్పుడు ఈ విషయంలో చూసుకుంటే ప్రజా సమస్యల్ని మాట్లాడకుండా ఆయన ప్రజల్లోకి వెళ్ళే ఒక ఛాన్స్ ఉపరాష్ట్రపతిలో మద్దతు ఇవ్వటం అనేది ఆయన రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన ఏమంటారు, ఆయన ఇష్టం అనుకోండి. కానీ శాసనసభకు రావటం ఆయన ఇష్టం కాదు. శాసనసభకు రావటం అనేది ఒక విధిగా రావాలి. నువ్వు గెలిచింది శాసనసభలో మమ్మల్ని రిప్రజెంట్ చేస్తావని కదా, విధిగా రావాలి, పోరాటం చేయాలని కోరుకుంటారు. ఆ విధంగా వైసీపీ కూడా మనసు మార్చుకొని శాసనసభకు పోవాలని అందరూ కూడా సలహా ఇస్తారు. అండ్ ఫైనల్గానైతే ఇప్పుడు ఎవరైతే అటెండ్ అవ్వలేదు అసెంబ్లీకి వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకునే ఛాన్స్ అయితే లేదు. ఈ 60 రోజుల సూత్రం అనేది ఫోర్స్లో రావడానికి సాధ్యం కాదు. నేను చెప్పే కదా, కంటిన్యూటీ అనేది ఉండాలి. ప్రరోగు వస్తుంది మధ్యలో 60 రోజులు వరుసగా సమావేశాలు జరిగి విత్తర ప్రరోగు జరిగినప్పుడు వస్తుంది. అలాంటి అవకాశం సమీప భవిష్యత్తులో లేదు. అన్లెస్ ఈ గవర్నమెంట్ సంవత్సరం 2 ఏళ్ల పాటు ప్రరోగ్ చేయకుండా సెషన్స్ని యాక్టివ్గా ఉంచితే వస్తుంది. కానీ అది జనరల్ ప్రాక్టికల్గా కష్టం. రైట్. అంటే అనేక మందిలో ఉన్న ఒక ఉత్కంఠ నెక్స్ట్ ఏం చర్యలు ఉండబోతున్నాయి, ఒకవేళ ఇటు టీడీపీ నుంచి వైసీపీ నుంచి కూడా అంతే ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. నిజంగా మరి ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పుడూ కూడా ఈ బాయ్కాట్ చేసినా కానీ ఎప్పుడు కూడా చర్యలు ఉంటాయన్న మాట రాలేదు. ఒకటి చంద్రబాబు నాయుడు చేసినప్పటికీ తక్కువ రోజులు, దాదాపు లెస్ దాన్ ఇయర్ ఆ రోజు ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ 18 months ఎంతో ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇంత దూరం చర్చ రాలేదు. ఇప్పుడు ఏంటంటే బిగినింగ్ ఆఫ్ ద సెషన్స్ వస్తుంది కాబట్టి ఎక్కువ చర్చ ఇప్పుడు వస్తూ ఉంది. రైట్. మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్తోనైతే మాకైతే మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. అసలు నెక్స్ట్ ఏం చర్యలు ఏంటి, ఒకవేళ ఆ చట్టం ఎలా అప్లికేబుల్ అవుతుంది ఏంటనేది కూడా మీరు చెప్పకనే ఎంతవరకు చర్యలు ఉంటాయనేది కూడా క్లియర్గా చెప్పేశారు. సో చూసారు కదా వ్యూయర్స్, అసెంబ్లీ సెషన్స్లో కూడా ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరు అటెండ్ అవ్వకపోయిన తర్వాత కూడా ఒక 3 రోజులు వెనక్కి వెళ్ళి అందరూ కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏం చెప్పారు అనేది కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఆ మాటల ప్రకారం డెఫినెట్గా కూడా ఏమైనా చర్యలు ఉండబోతున్నాయా, ఏం జరగబోతుంది, అసలు చట్టం ఏం చెబుతుంది అనేది కూడా శివారాచర్ల గారి మాటల్లో మనం క్లియర్గా తెలుసుకున్నాం. కీప్ వాచింగ్ యూటీవీ.